హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మేము లక్సంబర్గ్ సిటీలో బోనివో అనే ప్లేస్లో ఉన్నామండి. అప్పుడు మా ఇంటి ఎదురుగుండా న్యూఢిల్లీ బిర్యానీ కార్నర్ అని ఒక బిర్యానీ పాయింట్ ఉంది. సో అదండి ఇవాళ మన వీడియో. ఆ వీడియో అనేది చూసేసేయండి ఇంకా లేట్ చేయకుండా. మాకు ఆపోజిట్లోనే ఈ న్యూఢిల్లీ బిర్యానీ కార్నర్ ఉండేదండి. అంటే ఆపోజిట్లో అంటే ఎలాగా అంటే మేము విండో ఓపెన్ చేసి చూస్తే ఆ బిర్యానీ కార్నర్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని కనిపించేంత దగ్గరగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. న్యూఢిల్లీ బిర్యానీ రెస్టారెంట్ అని ఉంది. సో అసలు ఆ బిర్యానీ రెస్టారెంట్ వాళ్ళది ఒక పాయింట్ వాళ్ళు తీసుకొచ్చి ఒకటి ఇక్కడ పెట్టారనమాట. బిర్యానీ కార్నర్ అని పెట్టారు. ఇలాగా వాళ్ళకి ఇలా ఒక కారు ఉంటే ఆ కారులో రెస్టారెంట్లో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇలాగా దీంట్లో పెట్టి తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చి బిర్యానీ కార్నర్ ఏదైతే ఉందో ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫుడ్. ఇట్లా డోర్ మీద అనమాట దాని టైమింగ్స్, అట్లాగే నెక్స్ట్ ఇంకా ఫోన్ నెంబరు ఏవేవి ఎంత కాస్ట్లో ఉన్నాయి ఏంటనేది ఉంటుంది. కోవిడ్ టైంలో అయితే అసలు ఫుల్గా ఉన్నారండి జనాలు. అప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టారు. జనాలు ఎందుకు ఫుల్గా ఉన్నారు అంటే లాక్డౌన్ స్టార్ట్ కాకముందు బాగా ఉన్నారనమాట. మాకేంటంటే ఇంకా ముందే అనౌన్స్ చేశారు, నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది ఇట్లా అని చెప్పి. అలా అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలామంది వచ్చి తీసుకెళ్ళిపోవడం అట్లా చేశారనమాట. నాకు ఎలాగా కనిపిస్తుంది అంటే నేను చెప్పాను కదా, విండోలోంచి చూడగానే అక్కడ క్యూలు కట్టి ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే రెస్టారెంట్ నుంచి తీసుకొని వస్తారు కదా ఫుడ్ అనేది, చాలామంది వచ్చి ఇంకా క్యూలు కట్టి అలాగ తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఇక్కడ ఏంటంటే వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బటర్ నాన్స్, నార్మల్ నాన్స్ ఇంకా అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా ఒక కూజా లాగా ఉండి చిన్న చిన్న వైన్ తాగే గ్లాసెస్ లాగా ఉన్నాయి, చిన్న జగ్స్ లాగా. అదే ఇదివరకు క్వీన్స్ కింగ్స్ కాలంలో ఉంటాయి కదా, అలాగా ద్రాక్ష వైన్ తాగేవి, గ్రేప్ వైన్వి అలా ఉన్నాయి గ్లాసెస్ అన్నీ కూడా. ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్న దేవుళ్ళ బొమ్మలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ అక్కడ చూసినట్లయితే మసాలా పాపడ్, నార్మల్ పాపడ్ అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మొత్తము కూడా వెనకాల మనకి డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట, ఏమేమి ఉన్నాయి ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది. అక్కడ చిన్న నటరాజస్వామి విగ్రహం ఉంది కదా, చాలా బాగుందండి అది. దాని పక్కన చిన్న చిన్న హార్సెస్ ఉన్నాయి చూసారా. మొత్తం ప్లేస్ అయితే లోపల చాలా చిన్నగా ఉంటుంది. అంటే కూర్చోడానికి ఒక 4 చైర్స్ ఉంటాయి. ఆ 4 చైర్స్లో కూడా 2 తీసేశారనమాట. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా రూల్స్ పెట్టారనమాట, అందుకని చాలా తీసేశారు. ఇదివరకు కొన్ని ఉండేవి చైర్స్ అవన్నీ, తర్వాత తీసేశారనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి కొత్తగా ఏమేమి ఐటమ్స్ పెట్టారు అవన్నీ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇట్లా శానిటైజర్ యూస్ చేయాలి అవన్నీ రూల్స్ అన్నీ కూడా ఒక పెద్ద చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా డొనేషన్స్ కానీ అట్లా ఏమైనా చేయాలి అంటే ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ రెస్టారెంట్ ఎక్కడ ఉంది ఏంటి అని డీటెయిల్స్ కూడా ఉంది. నెక్స్ట్ అక్కడేమో సమోసా చాట్ అప్పుడే కొత్తగా పెట్టారండి. ఆ సమోసా చాట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వెనకాలేమో ఒక మీకు కనిపిస్తుంది కదా ఒక టీవీ, దాంట్లో ఎప్పుడు సాంగ్స్ ప్లే చేస్తూనే ఉంటారనమాట. చాలా చాలా బాగుంటుంది. అంటే లోపలికి వచ్చిన తర్వాత మనకి ఒక ఫుల్ జోష్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ ఐటమ్స్ అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మెయిన్ అయితే నాకు ఇక్కడ నచ్చేది వడాపావ్ అండి. వడాపావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పెద్ద నటరాజస్వామి విగ్రహం ఉంది చూసారా, అక్కడ శివుడు పార్వతి మధ్యలో వినాయకుడు, అక్కడ మళ్ళీ నాట్య గణపతి అక్కడ చూసారా ఉంది విగ్రహం. అలా చిన్న చిన్న విగ్రహాలన్నీ ఉన్నాయి. ఇక్కడ కోకు, ఇంకా జీరో షుగర్ కోక్, నార్మల్ కోక్, ఫ్యాంటా, స్ప్రైట్, వాటర్, మ్యాంగో లస్సీ అన్నీ కూడా ఉన్నాయండి. అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కింద స్టెప్స్ చూసారా, కింద స్టెప్స్ నుంచి కిందకి వెళ్తే ఏంటంటే చిన్న రూమ్లా ఉంటుంది. ఆ రూమ్లో ఏంటంటే ఫుడ్ స్టోరేజ్ ఉంటుంది మొత్తం. అంటే ఇక్కడ కింద పైన అయిపోతాయి అన్నమాట, కిందకి వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చి ఫిల్అప్ చేస్తూ ఉంటారు. రెస్టారెంట్ నుంచి తీసుకొని వచ్చి ఫస్ట్ కింద స్టోర్ చేసుకుంటారు అనమాట మొత్తం కూడా. ఇక్కడ గులాబ్ జామ్స్ కూడా ఉన్నాయండి. అయితే చాలా చాలా యమ్మీగా ఉంటాయి. అసలు లోపలికి రాగానే ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట, ఆ స్మెల్ భలే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మటర్ పన్నీర్, తర్వాత పన్నీర్ బటర్ మసాలా, అలా రకరకాల అవన్నీ ఉన్నాయి కర్రీస్ అవన్నీ కూడా. నేనైతే మటుకి వడపావుకి ఫిదా అయిపోతానండి. నాకు వడపావు మటుకు చాలా చాలా బాగా నచ్చుతుంది. బిర్యానీ ఏంటంటే కొంచెము సాల్ట్ తక్కువగా ఉంటుంది, అంటే కొంచెం కాశ్మీరీ బిర్యానీ అంటారు కదా, కాశ్మీరీ బిర్యానీ అంటే ఏంటంటే కొంచెం ఇది స్వీట్గా ఉంటుంది అనమాట ఈ బిర్యానీ.
అలా ఉంటుంది ఇది. నాకైతే వడపావ్ ఫేవరెట్. సమోసా చాట్ కూడా బాగుంటుంది. అన్ని ఐటమ్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి. చిన్నది బిర్యానీ కార్నర్ అనేది, కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ రెగ్యులర్గా అందరూ వస్తూ ఉంటారన్నమాట. సమోసా చాట్కి కానీ, గులాబ్ జామ్స్కి కానీ, బటర్ నాన్స్కి కానీ అందరూ వస్తూ ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ.